వెల్కమ్ టు స్టార్ మహిళా 1500. ఇవాళ మేము బోలెడని మాటలు, చాలా పాటలు, అలాగే డాన్సులతో రెడీగా ఉన్నాం. ముందుగా నేను ఒక పాట పాడి మిమ్మల్ని అందరినీ అలరించాలనుకుంటున్నాను. 1 2 3 స్టార్ట్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, పేట్రాయ స్వామి దేవుడా. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు పాడితేనేమో విపరీతమైనటువంటి హిట్స్ కొడతారా, నేను పాడితేనేమో అందరూ కూడా డిస్లైక్ కొడతారా? ఓకే, చూసుకుంటాను. నేను కూడా ఏదో ఒక రోజు ఒక పాట పాడకపోను, మీరు కూడా లైక్లు కొట్టకపోతే నా పేరు ఇదే మార్చుకోను. ఈ పాట సుమంగ్లీ సినిమాలో కూడా ఉంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, 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 నీదైన పేరు కాడ నిన్నే నమ్మినానురా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది, రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టింది, రకాసి దాన్ని కోపాన తీసి కొట్టింది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పాటను ఎలా తయారు చేశారు? అంత పవన్ మాయ. అవునండి. ఓకే అమ్మా, ఇప్పుడు పరిచయాలు. నా పేరు చందన, నేను హబ్సిగూడ నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నా పేరు సోని, నేను రెహమత్ నగర్ నుంచి వచ్చాను. నేను ఆర్టిస్ట్. నా పేరు శరణ్య, నేను రెహమత్ నగర్ నుంచి వచ్చాను. బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్. వావ్, కంగ్రాట్స్, దట్స్ గ్రేట్. నా పేరు నవ్య, నేను లింగంపల్లి నుంచి వచ్చాను. నాది బీటెక్ అయిపోయింది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. నా పేరు రూపాలి, నేను వికారాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయింది. కంగ్రాట్స్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్. నా పేరు సంధ్య, నేను కుకుట్పల్లి నుంచి వచ్చాను. ఆర్టిస్ట్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇన్ని ఫెంటాస్టిక్ తో మన ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందో ఏమిటో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ శ్రేయ బర్త్డే కూడా. వావ్, కంగ్రాట్స్ శ్రేయ, కంగ్రాట్స్. Your beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but grace, a beautiful woman, I look in amaze. What is your name? What is your name? అయ్యో, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మొన్న ఒక విమానంలో చాలా మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో నిద్రపోతున్నారు, కొంతమంది ఏమో భయానికి నిద్ర నటిస్తున్నారు. అంటే పైన ఫ్లయింగ్ లో ఫోబియా ఉంటుంది కదా. ఇంకొంతమంది ఏమో కిటికీలో నుంచి ఎన్ని మేఘాలు ఉన్నాయి, సూర్యుడు ఎక్కడున్నాడు అని లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో వేసిన బెల్టే మళ్ళీ తీసి మళ్ళీ వేసి మళ్ళీ తీసి మళ్ళీ వేసి అతి జాగ్రత్తగా ఉన్నారు. ఇంకొంతమంది మన రొమాంటిక్ గ్రీక్ వీరులు ఉంటారు కదా, ఎయిర్ హోస్టెస్ లకి లైన్ వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో పక్కనే ఉండేటువంటి కొంతమంది అందమైన అమ్మాయిలతో సంభాషణలు కలపడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిలేమో మేకప్లు మళ్ళీ 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 సరి చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలుసా? ఫ్లైట్ లో పాము, ఫ్లైట్ లో పాము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళాయరా రౌండ్ వరకు అప్పుడు చెప్తాను పాము గురించి. ఈలోగా మన మొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం.
పావుని కాదు, రౌండ్. జర జర 1 2 3 గో. సంధ్య మీకు 10 పాయింట్లు వచ్చాయి. కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? కుక్కలు సాధారణంగా ఆత్మల్ని చూసి ఏడుస్తాయండి. కాదు. కాదా? కుక్కలు వేరే కుక్కల్ని పిలుస్తున్నాయి, అందుకని ఏడుస్తాయి. ఏం కాదు. మరి తరంగ్ మరి నవ్వటం రాదు కాబట్టి. అవును కదా. అబ్బా, కుక్కలు ఎప్పుడు ఏడుస్తాయి కానీ నవ్వవు కదా. ఆ హైనాలు ఉంటాయి కదా, అవి నవ్వుతాయి. నవ్వుతాయంట. కుక్కలకు నవ్వడం రాదు. ఇంత చిన్న నేను మా కుక్కకు ఆల్మోస్ట్ 6 months నుంచి నవ్వడం నేర్పిస్తున్నాను. ప్రతిరోజు వెళ్ళగానే ఈ అంటాను, అదే అంటుంది. ఏదో ఒక రోజు నవ్వుతుంది అది కూడా. మా కుక్క కూడా నన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు నేను నీకు చెప్తాను, సరేనా? ఓకే, 1 2 3 గో. శరణ్య నీకు 12 పాయింట్లు. 1 2 3 స్టార్ట్. మీకు 14 పాయింట్లు. సరే, ఒక వెంగళప్ప ఫుల్ గా ఫుడ్ తినేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోకుండా వాష్ బేసిన్ ని కడుగుతున్నాడంట. ఎందుకు? క్లీన్ గా లేదని కాదు, పైన వాష్ బేసిన్ అని ఉంది కదా, అందుకని. సిగరెట్లు ఎక్కువ కాలిస్తే ఏమవుతుంది? సిగరెట్లు ఎక్కువ కాలిస్తే సిగరెట్ అయిపోతుంది, పొగ వస్తుంది. పొగ కూడా వస్తుంది, పొగ వస్తుంది. లంగ్స్ పాడైతది. కాదు, ఈ పొగ మధ్య సినిమా వస్తుంది. థియేటర్ కి వెళ్ళినప్పుడు చూడట్లే, లంగ్స్ పిండుతున్నారు. నల్లగా మొత్తం డ్రైనేజ్ నీళ్ళ లెక్క వస్తది. చూస్తలే, నువ్వు సిగరెట్ కాలుస్తావు. చియాక్ చియాక్ చియాక్. ఇప్పుడు ఏం ఆన్సర్ కరెక్టేనా? పొగ పొగ వస్తుంది. గో. నవ్య 16 పాయింట్. ఒక అతను నైట్ పడుకున్నప్పుడు తనకి కళ వచ్చిందంట, నెక్స్ట్ డే చనిపోతాడని. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వెళ్ళేసి బ్యాంక్ లో ఉన్న మనీ మొత్తం తీసేసుకొని అకౌంట్ క్లోజ్ చేస్తాడు. ఎందుకు? అంటే చనిపోక ముందే బాగా డబ్బులు అనుభవిద్దామనా? కాదు, ఎందుకంటే నేను చెప్తాను. ఆ బ్యాంక్ ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే, మేము మీ కళల్ని నిజం చేస్తామని. ఆ బ్యాంక్ ట్యాగ్ లైన్ అంట, మేము మీ కళల్ని నిజం చేస్తాము అని. వీడి కళ నిజమైతేను, అందుకని. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. యాక్షన్ యాక్షన్ మీకేనమ్మా. ఈ అమ్మాయి 18 పాయింట్లు, నీకు 20 పాయింట్లు. నీరు లేని వరి ఏది? నీరు లేని వరి.
నీరు గోదావరి కాదు, గోదావరిలో నీళ్లు ఉంటాయి, కావేరిలో కూడా నీళ్లు ఉంటాయి. వరి జనవరి, ఫిబ్రవరి. మనం చెప్పిందే కరెక్ట్. ఒప్పుకోలేని కొంతమంది అలాగే మనల్ని తొక్కుదామని ట్రై చేస్తూ ఉంటారు. నో, ఫిబ్రవరి. అయిపోయిందా? ఇంకేమైనా అడుగు. అయిపోయింది. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. డాన్స్ అయితే చేసింది కానీ చేసినంత సేపు నేను చేయగలనా లేదా అన్న ఒక డౌట్ తోనే చేసింది. బాగా చేశారు సోనీ. ఈ పాటలో అభినయించిన హీరోయిన్ ఎవరు? సంధ్య, శ్రేయ. సరే తీసుకొండారు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఏంటి పిల్ల అంటున్నావు? నా పేరు పిల్ల కాదు, దేవకి, సమాజ సేవకి. దేవకి, ఇదంతా చేస్తున్నావు దేనికి? రోజు పొద్దున్న 10 o'clock కి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 o'clock కి తిరిగి రావటం కాదు సార్, కాస్త సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఇదే సార్ ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మీరు సంఘ సేవ చేయరు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. అసలు విషయం చెప్పు సార్. మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేను అలా కాదు, చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఈ సంభాషణ ప్రకారం ఆ సమాజ సేవకి పేరు ఏమిటి? సంధ్య, శ్రేయ. కాదు, మేము అడిగింది క్యారెక్టర్ పేరు. దేవకి. కరెక్ట్. దేవకి తీసుకొండారు. ఇప్పుడు ఇంకో పాట.
సింగ్ బాగా చేసావు, వెరీ గుడ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? సంధ్య చెప్పు. ఛత్రపతి. ఈ రౌండ్ లో 3 క్వశ్చన్స్ కి సమాధానాలు సంధ్యనే చెప్పింది. సరే తీసుకోండి 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంపు నీ చూపే తాకిందంటే పొంగల్లో ఇవాళ శ్రేయ బర్త్డే కదా. శ్రేయ పూర్తి పేరేంటి? ఆప్షన్స్. ఏ శ్రేయా కృష్ణన్, బి శ్రేయా శరణ్. శ్రేయా శరణ్. కరెక్ట్. 3 పాయింట్స్ తీసుకోండి. సంధ్య 2. అనుకున్నా అప్పుడే నా స్కోర్ మీద పడతారని. సోనీ 1. శ్రేయ తల్లి పేరేమిటి? ఆప్షన్స్. ఏ నీరజా శరణ్, బి ఉమా శరణ్. ఏ నీరజా శరణ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. చందన 2. సంధ్య 2. 1. శ్రేయ ప్రభాస్ లో కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? ఛత్రపతి. తీసుకో 6 అప్పనంగా. సంధ్య 3. స్కోర్ మీద నవ్య 2. సోనీ 1. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమాలో శ్రేయ నటించింది? ఆప్షన్. ఏ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, బి లీడర్. లీడర్. రాంగ్ ఆన్సర్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో యాక్ట్ చేసింది. లీడర్ లో ఎక్కడ చేసింది? నెంబర్ 6. శ్రేయ త్రిష తరుణ్ లో కాంబినేషన్ లో వచ్చిన తెలుగు సినిమా పేరేమిటి? నవవసంతం. నవవసంతం. నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. నీ మనసు నాకు తెలుసు ఇది సినిమా. మనసు గురించి వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను. ఒకసారి దేవుడు వెంగళప్ప ముందు ప్రత్యక్షం అయ్యాడంట. ఏం వరం కావాలో కోరుకో అన్నాడంట. దేవుడా ఇక్కడి నుంచి అమెరికా వరకు డైరెక్ట్ గా ఒక బ్రిడ్జ్, హైదరాబాద్ టు అమెరికా వేయించేసే అన్నట్ట. పిచ్చావెర్రా నీకేమైనా ఇక్కడి నుంచి అమెరికా వరకు బ్రిడ్జ్ చేస్తారా ఎవరైనా? వేరే ఏదైనా కోరుకో అన్నట్ట దేవుడు. అలాగైతే ఆడవాళ్ల మనసుని అర్థం చేసుకునేటువంటి ఒక వరం ఇవ్వు స్వామి అన్నట్ట. వద్దులే బాబు ఫస్ట్ డే ఖాయం చేసుకో అన్నట్టు. ఇక్కడి నుంచి అమెరికాకి బ్రిడ్జ్ చేయడం సులభం కానీ మన మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం దేవుడికి కూడా. సెకండ్ క్వశ్చన్. జాజి పత్రం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఏ జాజి మల్లె ఆకు, బి జామ ఆకు. జాజి మల్లె ఆకు. వినాయకుని పూజలో కూడా వాడే ఆకులు ఇదే. కరెక్ట్. తీసుకో. సంధ్య 1, చందన 1, శరణ్య 1. నెంబర్ 4. ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్. బాలు సినిమాలో శ్రేయ సరసన నటించిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. తీసుకో 6. రూపాలి 3, సోనీ 2, చందన 1. రెండో ప్రశ్న. వస్తోంది వస్తోంది. ఇటీవల ఏ దేశానికి చెందిన విమానంలో నల్ల తాచు కనపడి అందరినీ భయభ్రాంతుల్ని చేసింది? చెప్పాను కదా ఇందాక, ఒక విమానంలో పాము కనిపించింది అందరూ భయపడ్డారు అని. క్వశ్చన్ అలాగే పెట్టినట్టున్నావు. అది ఏ విమానంలో? ఆప్షన్. ఏ ఈజిప్షియన్ ఎయిర్లైన్స్, బి సింగపూర్ ఎయిర్లైన్స్. సింగపూర్ ఎయిర్లైన్స్.
కాదు, ఈజిప్షియన్ ఎయిర్లైన్స్. సరే ఇప్పుడు కథ ఏంటో చెప్తాను వినండి. అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఈజిప్ట్ నుంచి కువైట్ కి ఈజిప్షియన్ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నప్పుడు అతను ఒక నల్లత్రాచు పాముని స్మగుల్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని విమానంలోకి తీసుకొని వెళ్ళాడంట. విమానం బయలుదేరేటువంటి ఆ కంగారులో పాము కూడా కాస్తంత కంగారు పడి బ్యాగ్ లోంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసిందంట. మనవాడు కంగారు పడి దాన్ని లోపలికి దూర్చే ప్రయత్నంలో మనవాడిని అది చిక్ అని కాటేసిందంట. పక్కనే కూర్చున్నటువంటి యాత్రికుడు పాము పాము అని అరిచేసరికి పాముకి ఇంకా కంగారేసేసి సీట్ల కిందకి వెళ్ళిపోయి దూరిపోయిందంట. దాంతో విమానంలో మొత్తం అల్లకల్లోలం, నల్లత్రాచు పాము 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 అని అందరూ అరుస్తూ ఉంటే మన పైలట్ ఏం చేయాలో తెలియక ఎర్ర సముద్రం దగ్గరలో ఉండేటువంటి ఒక విమానాశ్రయంలో చాలా అత్యవసర పరిస్థితుల్లో ఆ విమానాన్ని దింపాడంట. దింపిన తర్వాత మొత్తం అందరినీ ఇవాక్యువేట్ చేసి పాముని బయటకి తీసుకొచ్చి అప్పుడు ఈ పాముని కాటేశారు కదా అబ్దుల్ లతీఫ్ ని, అతనికి ట్రీట్మెంట్ చేయబోతే అతను అన్నాడంట, దాని విషయం నేను ఎప్పుడో తీసేశాను అని. ఈ మొక్క ముందే చెప్పుంటే ఆ విమానంలో ఉండే వాళ్ళందరూ కంగారు పడేవాళ్ళు కాదు కదా. కాటేసి ఆ తర్వాత విమానాన్ని ఆపి మొత్తం జరిగిన తర్వాత అప్పుడు అన్నాడంట పాముకి విషయం లేదు అని. నెంబర్ 1. సినిమాలో శ్రేయస్ సరసన నటించిన హీరో ఎవరు? రవితేజ. తీసుకో 6. సంధ్య 3, శరణ్య 1, రూపాలి 1, సోనీ 1. శ్రేయ నాగార్జునతో నటించిన తొలి సినిమా పేరు ఏమిటి? సంతోష. కరెక్ట్, తీసుకో 6. మళ్ళీ నవ్య. చూడు స్కోర్ ఎంత ఉందో ఒక్కొక్కరి దగ్గర. సోనీ 1, రూపాలి 1, శరణ్య 1. నెంబర్ 5. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది. శ్రేయ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? అర్జున్. తీసుకో 6. చంద్ర 3, సంధ్య 2, సోనీ 1. శ్రేయ నటించిన తొలి తెలుగు సినిమా పేరేమిటి? ఇష్టం. తీసుకో, వేరే వాళ్ళ కష్టమే. సంధ్య 1, రూపాలి 1, శరణ్య 2, సోనీ 2. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి, పనిబడి ఇటు చేరికి పైన బడి. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ. చూపే కొద్ది కదూ అది నా సొత్తు కదూ, నీలో భోజన నా కనవంతా పూసెల్లు. ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్. పసి జాన ఇది తన ఊసులతో, కసి తడుకులతో నన్ను లాగనులే, అందుకొందునుగా సుఖం సుఖం. ఇంకా ఆనంద సందడిలో చంద్రుని మోముగ మలచుకునా, తారలిక జుతులతో ఆడి వెన్నెలను వేదిక చేసేనా. అరెరెరే అల్ల
చేసే చిన్నది చూస్తే పాలరాతి బొమ్మరో బాజీ వా 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 బాజీ 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 రా రాజే నా శివాజీ బాజీ 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 రే రాజే నా ఓ శివాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే పువ్వల్ పువ్వల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైన బడి సంధ్య, నవ్య అండ్ చందన బాగా చేశారు. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం ప్రభాస్. చందన 6 పాయింట్లు. తర్వాత చిత్రం శృతి హాసన్. జెనీలియా అండ్ శ్రేయ నాలుడు సినిమాలో ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ సరసనం. శరణ్యకు -6. తర్వాత చిత్రం నాగార్జున. సోనీ 6. నెక్స్ట్ చిత్రం త్రిష. నీ మనసు నాకు తెలుసు అంటుంది త్రిష. తీసుకో 6. తర్వాత చిత్రం శ్రేయ. ఇష్టం సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రేయ. తీసుకోండి 6. తర్వాత చిత్రం తరుణ్. నువ్వే నువ్వే నీ మనసు నాకు తెలుసు సినిమాలో జంట తరుణ్ అండ్ శ్రేయ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఆట ఆడుకుందాం రా. అరటిపండు తినండి, పంతాట ఆడండి, మంచినీళ్ళు తాగండి. ఆ తర్వాత రింగులో వచ్చి నిలబడి మేము పెట్టిన ఈ చెత్త బుట్టలోకి బంతిని ఇసిరి కొట్టండి. కమాన్ కమాన్ కమాన్. అలా మనం పడేంత వరకు ఆగక్కర్లేదు. ఇంకొకటి వెనకాలే కొడుతూ ఉండదు. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating and fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa kola meeda ke. Attack attack, jinko puli meeda ke. Attack attack, moni jeans meeda ke. Attack attack, it's square, B square, A plus B whole square. Tom and Jerry, Walker, Ricky, anytime I don't care. Stop it! 6 7 8 9 54 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara
B whole square. Tom and Jerry war, Ricky is a man I don't care. Stop it! 2 4 6 8 10. ఒకసారి 2 విసిరావు కాబట్టి ఒక బంతి మైనస్ చేసేస్తున్నాం. 9 10 11 12 72. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే స్క్వేర్ బి స్క్వేర్ a plus b whole square. Tom and Jerry war, Ricky is a man I don't care. Stop it! 9 మీకు కూడా 72 పాయింట్స్. హండీ సెట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే స్క్వేర్ బి స్క్వేర్ a plus b whole square. Tom and Jerry war, Ricky is a man I don't care. Stop it! ఇవి 2 మైనస్. టైం అయిపోయిన తర్వాత పడ్డాయి. 2 4 6 8 10 11 12 13 14 84 పాయింట్స్. రోటీ మేకర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే స్క్వేర్ బి స్క్వేర్ a plus b whole square. Tom and Jerry war, Ricky is a man I don't care. Stop it! టైం తర్వాత పడ్డవి 3 2 4 6 8 10 12 14 15 16 17 102 పాయింట్స్. వాటర్ ప్యూరిఫైయర్. ఆల్ ది బెస్ట్. 17 ఆర్లు అది నీ టార్గెట్. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే నవ్య విన్ అవుతుంది. 1 2 3 గో.
మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square B square A plus B whole square Tom and Jerry war Ricky they sound but I don't care Stop it! కోపంతో విసురుతున్నట్టుగా ఉంది. చూద్దాం. 2 4 6 8 10 12 14 15 16 17 17గా నేను చెప్పింది నీకు. మీరు చెప్పారు నేను వేసాను. కంగ్రాచులేషన్స్, నువ్వు గెలిచేసావు. 102 హాట్ బాక్స్ సెట్. నవ్య అండ్ సోనీకి డిఫరెన్స్ కేవలం 1 పాయింట్ మాత్రమే. 1 పాయింట్ తేడాతో సోనీ గెలిచింది, నవ్య ఓడిపోయింది. సో ఈ రోజు ఈ గిఫ్ట్లన్నీ గెలుచుకొని షీల్డ్ కూడా సొంతం చేసుకుంటుంది స్టార్ యువతి సోనీ. కందిచేను కాడ కందిచేను కాడ కన్ను వేసినానే వంగ చేను కాడ ఒళ్ళు వేసినానే జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి అల్లి తోట కాడ మనసు కలుపుతాలే ఉల్లి తోట కాడ ఊసలాడతాలే చామ తోట కాడ చామ గడపతాలే తొందరేంది పరువాల పాల పిట్టవే నగ సదియ మసాల పొడి